ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక సూపర్ హెల్తీ అయిన జ్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చేసాను. ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం రండి. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసేయండి, బాగా నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం రండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం రండి. ద్రాక్ష అంటేనే నోరు ఊరిపోతుందండి ఎవరికైనా, ఎందుకంటే పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. వీటిలో 3 రకాలుగా ఉన్నాయి, ఒకటి బ్లాక్, రెడ్, గ్రీను. ద్రాక్ష ఏదైనా కూడా అది ఇచ్చే మనకి విటమిన్ మాత్రం ఒకటే. ఇప్పుడు దీంట్లో ఉన్న విటమిన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. విటమిన్ సి, కే, పొటాషియం, విటమిన్ B1, B2, B3, B6. చాలామంది పెద్దలు దీని గురించి ఎన్నో వీడియోలు చేయటం జరిగింది. వీటి గురించి చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ ఒక చిన్న వీడియో అనేది చేయడం జరుగుతుంది. నేను డైలీ 100 గ్రామ్స్ ద్రాక్ష తీసుకున్న వాళ్ళకి 199 పొటాషియం కంపల్సరీ పొందుతారు. క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళైనా, క్యాన్సర్ రాకుండా ఆపాలన్నా డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోవటం వల్ల చాలా మేలు పొందుతారు. దీంట్లో ఉన్న గింజ అంటే ద్రాక్షలోని మనకి లోపల ఒక చిన్న గింజలా కనబడుతుంది చూసారా, అదే క్యాన్సర్కి మందండి. ఎవరు కూడా మిస్ కాకండి, డైలీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో వేలు అనేది ఖర్చు పెడతాం కదా మనం, అలా కాకుండా మన హెల్త్ మన చేతుల్లోనే అనేది మీరు ఎక్కడ మర్చిపోవద్దు. అంత టైం మీకు లేకపోతే వీక్లీ 3 టైమ్స్ అయినా కంపల్సరీగా గ్రేప్ జ్యూస్ అనేది తాగండి. దీనివల్ల ఎన్నో లాభాలు, ఇప్పుడు క్లైమేట్ వల్ల విషపు జ్వరాలు అనేది చాలా వస్తాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఈ జ్యూస్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎలాంటి వైరల్ ఫీవర్ అనేది దగ్గరికి రాదు. లేడీస్కి జెంట్స్ అని తేడా లేకుండా ఇది ఎవరైనా తీసుకోవచ్చు. అంత మేలు చేసే ఈ జ్యూస్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. బాదం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. బాదం మనం ఎలా తీసుకున్నా మంచిదే. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నానబెడతారు, వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తినొచ్చు. కానీ దీని లాభాలు ఏంటంటే మనం నానబెట్టుకొని తినటం వల్లే మన బ్రెయిన్కి బాగా పనిచేస్తుంది ఈ బాదం. చాలామందికి ఆశ ఉంటుందండి బాదం తినాలని, కానీ దాని రేటు వల్ల కొంతమంది కొనుగోలు చేయరు. అలా చేయని వాళ్ళకి ఒక చిన్న టిప్ నేను చెప్తాను. బాదం పప్పు ఎప్పుడు కూడా చాలా ఫెస్టివల్స్లోనే అక్కడక్కడ ఆఫర్లో పెడతారండి, పెద్ద షాపుల్లోని ఆఫర్లో ఉంటుంది. అలాంటి టైంలో మీరు తీసుకొచ్చుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ పిస్తా అనేది చాలామందికి, కొంతమందికి తెలియదండి. కొంతమందికి అయితే సిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియచ్చు, కానీ చాలామందికి పిస్తా ఏంటో తెలీదు. కానీ పిస్తా అంటే అబ్బా అది కూడా ఒక పప్పే కదా అనుకుంటారు. కాదండి, ఇది పప్పే అవ్వచ్చు, బట్ దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే మీరు అస్సలు మిస్ కారు. పిస్తా మనకి ఒక్క జ్యూస్ తాగినంత బలం ఇస్తుంది. ఒక రోజుకి మనం 5-6 పిస్తా పప్పులు తింటే ఆ రోజు మీరు 2 ప్లేట్లు ఇడ్లీ దోశలు తిన్నట్టేనండి. అంత ఎనర్జీ మీకు పిస్తా ఇస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా తినొచ్చు, నానబెట్టుకొని జ్యూస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రతి జ్యూస్లోనూ కూడా పిస్తా బాదం అనేది యాడ్ చేస్తా, ఎందుకంటే దాన్ని సపరేట్గా తింటాకి మనం బద్దకిస్తాం కాబట్టి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం ద్రాక్ష అనేది యాడ్ చేసేసుకుందాం. మీకు బ్లాక్ ద్రాక్షనే కాదండి, గ్రీన్ ద్రాక్ష అయినా కానీ రెడ్ ద్రాక్ష కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది, అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిస్తా యాడ్ చేసుకుందాం దీంట్లోని. తర్వాత బాదం. ఇక్కడ మీరు గమనించాలి, చక్కెర అయితే నేను ఎక్కడ వేయలేదు. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కొంచెం ఇక్కడే యాడ్ చేసుకోవాలి. చక్కగా దీన్ని మిక్సీ పట్టుకొచ్చేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. మీకు ఎవరికైనా పులుపుగా ఉంది తాగలేకపోతున్నానంటే మీరు తేనె యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. నేను ఎప్పుడు ఏ జ్యూస్ చేసినా నేనేం యాడ్ చేయను, అలాగే తాగేస్తాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే బెల్లం కానీ తేనె కానీ యూజ్ చేసుకోండి.
చూసారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు మార్నింగ్ లెగ్గాలనే ఎప్పుడైనా వాటర్ ఫస్ట్ తీసుకోవాలి. మీరు నీళ్ళు తాగిన తర్వాతే ఏ జ్యూస్ అయినా తీసుకోండి, అది చాలా మంచిది. మనం పరగడుపున జ్యూస్ తీసుకోమంటున్నారు కదా, లెగ్గాలనే జ్యూస్ కాదండి, ఫస్ట్ అయితే వాటర్ తీసేసుకోండి. ఇంకెందుకు, నేనైతే ఇంకా ఆగలేకపోతున్నా. ఈ జ్యూస్ అయితే నేను తాగడం జరుగుతుంది ఇప్పుడు. మీ అందరు కూడా నా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ.